హలో ఎవ్రీవన్. ఈరోజు భోగి కదా, యాక్చువల్లీ మార్నింగ్ 3 o'clock లేసాను అండ్ 4:30కి నా అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోయా. బట్ అప్పటికి ఇంకెవరు రాలేదు, స్టార్ట్ చేయలేదు. సో మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళాను. అప్పటికే స్టార్ట్ చేస్తారు భోగి మంటలు. ఇలా 3 సార్లు భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా. ఈ ఇయర్ ఎందుకో మా అపార్ట్మెంట్లో ఎక్కువ మంది దిగలేదు. మేబీ చలి ఎక్కువగా ఉండడం వల్లేమో. నేనైతే మార్నింగ్ 4 o'clock హెడ్ బాత్ చేసి కింద దిగిపోయాను. ఇలా 3 సార్లు కంప్లీట్ చేసేసాను ప్రదక్షిణలు. ఈ ఇయర్ మాత్రం మా అపార్ట్మెంట్లో వేసిన భోగి మాత్రం చాలా బాగా వెలిగినాయి. ఆ కర్రలు అవి చాలా పెద్ద మంట వచ్చేసింది. ఇంకా ఆ మంట తగ్గించడానికి కొంచెం వాటర్ అది పోసారు, ఎందుకంటే పక్కనైతే వెహికల్స్ ఉన్నాయి. సో దానికోసం వాటర్ పోసేసాం కొంచెం. రంగధామం టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ ఆ గోదావరి గట్టి దగ్గర అయితే ఎన్ని భోగి మంటలు వేసారంటే నిజంగా చాలా పెద్దగా మంటలు వేసారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను గోదావరి గట్టికి, చూడండి ఎన్ని చోట్ల వేసారు. అయితే చాలా పెద్దగా వెలుగుతుంది భోగిమంట. ఇది దత్తక్షేత్రం ముందుల. ఇంక ఇక్కడ ముందు కల్కి క్షేత్రం ఉండేది, దాని ముందు అయితే ఇంకా హైలైట్ అండి. చాలా పెద్ద భోగిమంట వేశారు ఇక్కడ. ఇలా ఎవ్రీ ఇయర్ చక్కగా అన్ని భోగిమంటలు చూసుకుంటూ అలాగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే. ఇప్పుడు ఇక్కడ రంగధామం టెంపుల్ ఉంటుంది, రంగనాథుడిని దర్శించుకోవడానికి వచ్చేసామండి లోపలికి. నిజంగా ఈ టైంలో 6:30 అలా అవుతుంది. ప్రశాంతంగా ఉందంటే టెంపుల్. పూజారి గారు హారతి ఇస్తున్నారు రంగనాథుడికి, శ్రీరంగనాథుడు. ఈ రంగనాథుడి విగ్రహం అయితే చిన్నజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్. ఇప్పుడు కింద ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి చూద్దాము. దర్శనం అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్.